Hi, this is Dr. Jahnavi Koneru, Consultant General and Laparoscopic Surgeon at SLG Hospitals, Bajpalli. Females lo ippudu common ga breast diseases related discuss చేద్దాము. సో బ్రెస్ట్ లో వచ్చేసరికి ఎనీ లంప్ ఉన్నప్పుడు ఏ డిసీజ్ అయినా బినైన్ క్యాన్సర్ రెండుగా చూస్తాము. సో బినైన్ డిసీజెస్లో టైప్స్ ఉంటాయి. సో కామన్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 15 to 35 ఇయర్స్లో ఉంటాయి. సో ఎవ్రీ లంప్ అనేది ఫస్ట్ ముందు ప్రతి ఫీమేల్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో బాత్ చేసేటప్పుడు పడుకునేటప్పుడు సెల్ఫ్గా ఎగ్జామిన్ చేయాలి. సో మోస్ట్లీ లంప్ ఉన్నప్పుడు అందరు ఇలా ఎగ్జామిన్ చేస్తారు. సో బ్రెస్ట్ ఈజ్ ఆల్ ఫ్యాటీ టిష్యూ కాబట్టి మనకి లంప్ లాగే తెలుస్తుంది. సో మోస్ట్లీ మన ఈ 4 ఫింగర్స్తో పడుకున్నప్పుడు కానీ బాత్ చేసేటప్పుడు కానీ ఇలా ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ ఎనీ లంప్ ఉంది అని అన్నప్పుడు కన్సల్ట్ అవ్వాల్సిన ఇది ఉంటుంది. సో అన్ని లంప్స్కి పెయిన్ బినైన్లో అయినా కానీ పెయిన్తో అసోసియేట్ అయ్యేవి ఉండవు. దాంట్లో ఇప్పుడు ఫైబ్రో ఎడినోమా కానీ ఎడినోసిస్ కానీ ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ అట్లా రకరకాలుగా ఉంటుంటాయి. సో కొన్ని సర్జరీ పడుతుంది. మోస్ట్లీ ఈ బ్రెస్ట్ చేంజెస్ అనేవి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 15 to 35 ఇయర్స్లో కామన్గా ఉండటం వల్ల అన్ని హార్మోనల్ రిలేటెడ్ డిసీజెస్ ఉంటాయి. సో అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ ఇవి యూట్రస్ మీద ఎట్లా చూపిస్తుందో సేమ్ అలాగే అవి బ్రెస్ట్ మీద కూడా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో కొన్ని హార్మోన్స్ కానీ మెడిసిన్స్ వాడటం వల్ల కొన్ని రిజాల్వ్ అవుతాయి, కొన్ని సర్జరీ పడుతుంది. సో మీరు ఏదైనా లంప్ నోటీస్ చేస్తే బెటర్ కన్సల్ట్ జనరల్ సర్జన్ సో దట్ ఇవాల్యుయేట్ చేసి అకార్డింగ్లీ అది మెడిసిన్తో సెట్ అవుతుందా లేకపోతే సర్జరీ పడుతుందా అనేది ఇవాల్యుయేట్ చేసి చెప్తాము. నెక్స్ట్ అందరూ ఈ రోజుల్లో బ్రెస్ట్ లంప్ అనగానే ఫస్ట్ క్యాన్సర్ అన్నట్టుగా భయపడుతూ ఉంటారు. సో అన్ని బ్రెస్ట్ లంప్స్ ఏం క్యాన్సర్గా ఉండాల్సిన అవసరం లేదు. సో క్యాన్సర్గా ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎర్లీ మెనార్కీ అంటే 12 ఇయర్స్ కన్నా ముందే మెచ్యూర్ అయిన వాళ్ళు, లేట్ మెనోపాస్ అంటే 55 ఇయర్స్ దాటిన తర్వాత కూడా వాళ్ళ మెన్సెస్ ఆగిపోని పీరియడ్ ఎక్కువ ఫేజ్ ఉన్న వాళ్ళు రిస్క్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్టే అవసరం లేదు, ఓవరీ కానీ యూట్రస్ క్యాన్సర్స్ కానీ ఏమన్నా ఉన్నా సో వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. అట్లాగే ఎక్కువ రెడ్ మీట్ నాన్ వెజ్ కన్జంప్షన్ ఉన్న వాళ్ళు, లో ఫ్యాట్ ఫైబర్ తక్కువగా కానీ లో ఫ్యాట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎర్లీ చైల్డ్ బర్త్ కానీ. సో బ్రెస్ట్లో లంప్ ఉంది అని అన్నప్పుడు ఇవాల్యుయేట్ చేస్తాం. ఇన్ కేస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు నేను చెప్పినవి మీరు రిస్క్ ఫ్యాక్టర్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవ్రీ 45 ఇయర్స్ నుంచి మ్యామోగ్రామ్ అనేది స్క్రీనింగ్గా ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇన్ కేస్ లేదు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు అన్న వాళ్ళు ఎవ్రీ 50 ఇయర్స్కి రెగ్యులర్గా మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉంటే ఎనీథింగ్ ఏదైనా ఉన్నా ఎర్లీ డిటెక్షన్ వల్ల సో బెటర్ క్యూర్ రేట్స్ అనేది ఉంటుంది.